దువ్వాడ కుటుంబ కథా చిత్రం. మొత్తంగా ఇదే దాదాపుగా ఒక 3 రోజుల నుంచి 2 కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ, అందులో మిళితమై ఉన్న రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయ కుటుంబం కాబట్టి అటు దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీను, అలాగే ఇప్పుడు మాధురి ముగ్గురు కూడా వైసీపీ కోసం పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి టిక్కెట్ల ఫైట్ కూడా అలాగే సాగింది కాబట్టి ఇది రాజకీయంగా అటు ఆ ప్రాంతంలో టెక్కలి ప్రాంతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అటు దువ్వాడ వాణి అలాగే హైందవి ఇద్దరు కుమార్తె హైందవి ఇద్దరు అనేక ప్రూఫ్స్ను కూడా బయటపెడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఇటు ఈయన భార్యతో ఉండి ఆమె భర్తతో ఉండి కూడా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ రిలేషన్ ఏమనాలి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి మాధురి కూడా చాలా ఘాటైన సమాధానమే చెబుతూ ఉంది. అవును, ఈ రిలేషన్ ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటాం కూడా, దీనికి ఏ పేరు పెట్టుకున్నా సరే అది మీ ఇష్టం అంటూ కూడా వారికి ఉన్న బంధాన్ని అది స్నేహమా లేదంటే ఇంకొకటా లేక అడల్ట్ రిలేషన్ అంటూ అడల్ట్ రిలేషన్కి కూడా ఏం అర్థం పెట్టుకున్నా అది మీ ఇష్టమే అంటూ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఒకెత్తు అయితే నిన్న సడన్గా ఆవిడ ప్రయాణం చేస్తున్న వాహనం ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక కారుకు గుద్దారు. దీంతో 2 కార్లు కూడా చాలా తీవ్రంగానే ధ్వంసమైనాయి. ఆవిడకి కూడా మాధురికి వెంటనే అక్కడ హుటాహుటిన టెక్కల్లోని హాస్పిటల్లో తీసుకెళ్లారు. అయితే తలకి గాయమైనట్టుగా తెలుస్తుంది. కానీ చికిత్సకి మాత్రం నిరాకరిస్తూ ఆవిడ కాసేపు అక్కడ ఒక రకమైన హైడ్రామా నడిచింది. నేను చికిత్స చేయించుకొని నేను చనిపోవడానికి వెళ్ళి కారును గుద్దాను అని. అయితే ఆ కారులో కూడా కొంతమంది మరి వ్యక్తులు ఉన్నారా, ఆ కారు ఎవరిది, అలా వెళ్ళి కారును గుద్దడం, అసలు లారీని గుద్దాలనుకున్నాను కానీ కారును గుద్దాను అంటే ఒకవేళ ఎవరిని గుద్దాలి అనుకున్నా అది అవతల వాళ్ళకు కూడా ఆవిడ ఎందుకు ప్రమాదం చేయాలనుకుందో తెలియట్లేదు. కానీ మరి ఇలాంటి ఆత్మహత్య చేసుకోవాలి అని ఎందుకు అనుకుందో కూడా అర్థం కావట్లేదు. కానీ మొత్తంగా అయితే ఇదంతా అక్కడ పోలీసులు తప్పిదం, అక్కడ హాస్పిటల్ వాళ్ళ తప్పిదం. నేను చనిపోవడానికి నేను సిద్ధమవుతున్నాను, నన్ను హింసిస్తున్నారు, నా పిల్లల్ని నన్ను రోడ్డున పడేశారు అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇప్పటి విషయం అయితే కాదు. దాదాపుగా ఎన్నికల ముందు నుంచి వీరి గురించి అనేక రకాలుగా టెక్కల్లో ఆ కుటుంబం మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇన్ కేసు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది మంచి సంబంధం, రాజకీయంగా ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పడిన సంబంధమే అయితే కనుక దాన్ని మరి దువ్వాడ గారైనా మాధురి అయినా వారు ధృవీకరించి దానికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళితే కనుక బాగుంటుంది. రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉండి దువ్వాడ గారు గతంలో బూతులు తిట్టారు ప్రతిపక్ష పార్టీలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా టీడీపీని తక్కువగానే చేస్తారని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకో చాలా ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన చెప్పు చూపిస్తూ అనేక రకాలుగా దువ్వాడ గారు అలా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి వ్యక్తి వెనుక ఇలాంటి ఇది ఉన్నప్పుడు దీన్ని ఒకవేళ లీగలైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది తప్పు అని చెప్పొచ్చు. ఇలాంటి అంటే మధ్య కూడా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటు ఆయనకి 2 కుమార్తెలు, అటు మాధురికి 3 కుమార్తెలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అటు మాధురికి. ఇంకా ఇలాంటి పరిస్థితులు అయితే దీన్ని రాజకీయంగా ఎలా చూడాలి, ఇందులో ఒకరి తర్వాత ఒకటి ఇలాంటి అంశాలు బయటకు వస్తూ ఉంటే ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటి, రేపు రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, ఇవాళ నడుస్తుంది కదా అని నడిపిస్తే రేపు ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి మాట్లాడదాం. రాయపాటి అరుణ గారు ఉన్నారు, వైసీపీ నాయకురాలు. సారీ రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, వీర మహిళ. నమస్తే అండి అరుణ గారు. నమస్తే. నమస్తే మేడం, మీకు వీక్షకులకి నమస్కారం. నమస్తే అండి. అలాగే బాలకోటి గారు ఉన్నారు, అమరావతి దళిత నాయకులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని దళిత శ్రేయస్ కోసం పాటుపడుతున్నారు. నమస్తే అండి బాలకోటి గారు. ముందుగా రాయపాటి అరుణ గారు, మీరు ఏం చెప్తారు? అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అసలు వైసీపీ నాయకులు మాట్లాడడానికి డిబేట్లోకి రావట్లేదు. కనీసం అధికారంలో ఉన్నప్పుడు కొందరైనా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏదో భయపడుతున్నట్టుగా కనబడుతుంది. మొత్తంగా వాళ్ళ గొంతు వినిపించకుండానే అయిపోయింది, అటు అసెంబ్లీలో ఇటు డిబేట్లలో కూడా వినిపించకుండా. ఎనీవే అన్ని పాత్రలు మీరే పోషించాలి కాబట్టి మేబీ నాకు అది వచ్చిందేమో. అరుణ గారు ఎలా చూస్తారు ఇక్కడ దువ్వాడ కుటుంబ రాజకీయ కథా చిత్రం?
మేడం, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి విషయాలు చర్చించుకునే వాళ్ళము అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, పెండింగ్ పడ్డటువంటి పనులు, బకాయిలు, ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అంశాలు, అప్పట్లో ఉన్నటువంటి నాయకత్వం చేసినటువంటి అవినీతి, లేదంటే మంచి వీటి గురించి చర్చలు జరిగాయి. బట్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ గురించి, లీగల్ వివాహ సంబంధాల గురించి, వీటి గురించే చర్చలు చేశారు, వీటి గురించే సభలు పెట్టారు, వీటి గురించి ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు దిగిపోయిన తర్వాత కూడా మనం కూడా వాటి గురించే మాట్లాడాల్సినటువంటి ఒక నిర్బంధ పరిస్థితిని మనకు క్రియేట్ చేశారు స్టేట్ లో. అందులో భాగంగానే వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ గారికి, ఆమె దివ్యల మాధురి గారికి ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత సంబంధాన్ని గురించి మనం ప్రస్తావించుకోవడం అనవసరం. కానీ మనం ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇక్కడ భార్యతో విభేదాలు ఉన్నప్పుడు ఒక భర్తగా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆవిడతోటి చట్టపరంగా విడాకులు తీసుకుని ఆవిడతో విభేదించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి భరణము, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి తాలూకు వివరాలన్నీ కూడా సెటిల్ చేసి ఆయన ఎవరితో ఉన్నప్పటికీ కూడా ఆమె అంటుంది ఆయనతో సహజీవనం చేస్తున్నాడు, సుప్రీం కోర్టు ఇచ్చింది మాకు ఆర్డర్స్ అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా మొదటి భార్యని, ఆవిడ తాలూకు బిడ్డలని, ఆవిడ పుట్టినటువంటి బిడ్డలని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళతో ఉండమని చెప్పేసి ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలేదు. ఆవిడ బహుశా ఆ చట్టంలో ఏముందనేది వివరంగా చదివి ఉండకపోవచ్చు, ఆవిడకి అవసరమైన దాన్ని తీసుకుని ఉండొచ్చు. అందులో భాగంగానే ఆ పిల్లల్ని, ఆ భార్యని ఎందుకు రోడ్డున వేయాలని మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం. రెండోది, కడుపున పుట్టిన ఆడబిడ్డలని ఒక తండ్రి లకారం బూతులతోటి మీడియా చూస్తూ ఉండగా, పోలీసు వ్యవస్థ మొత్తం చూస్తూ ఉండగా, ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తం చూస్తూ ఉండగా, పెళ్లి కావాల్సిన ఆడబిడ్డల్ని కన్న తండ్రే లకారం బూతులతోటి తిడుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి రేపు పొద్దున? వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు? కన్న తండ్రి వీళ్ళ గురించి ఇలా మాట్లాడాడు, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటో ఏందో అని చెప్పేసి ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అయింది. వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన దగ్గర వివక్షతలు ఎదుర్కొంటారు ఈ మాటల మూలంగా. రేపు వివాహం బంధం తర్వాత కూడా అత్తింటి వాళ్ళతోటి వేధింపులు ఎదురవుతాయి ఇట్లాంటి మాటల మూలంగా. వీళ్ళు ఏమి చిన్న మిస్టేక్ చేసినప్పటికీ కూడా వీళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ నాన్నగారు మాట్లాడినటువంటి మాటలను ఆయుధంగా అవతల అత్తింటి వారు వాడుకునే అవకాశం లేకపోతే, కొట్టడానికి కూడా ఆయన మీదకి దూకారుగా పిల్లల మీద, పాప మీద. పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డలని అంత పెద్ద టైప్ ఆఫ్ మారణాయుధం నన్ను అడిగితే, టైల్, ఒక షార్ప్ గా స్ట్రాంగ్ గా ఉండేటువంటి ఒక రాయిని తీసుకొని వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళబోయాడు తండ్రి బిడ్డల మీదకి. వాళ్ళు ఏమడుగుతున్నారు? నీతో ఉండాలి, లేదా మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేసి మేము మా భవిష్యత్తు మేము బతుకుతాం, వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఆమె పుట్టింటి వాళ్ళు పెట్టలేరు, మీ పిల్లలకు మేము ఎందుకు పెట్టాలమ్మా, ఆస్తి తెచ్చుకోండి అని చెప్పేసి అంటారు ఎవరైనా సరే. తల్లి ఒంటరిగా పోరాడలేదు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం. తండ్రి నువ్వు ఉన్నావు కాబట్టి చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని మాత్రమే వాళ్ళు అడిగారు, లేదంటే తండ్రిగా నీతో ఉండాలని మాత్రం వాళ్ళు అడిగారు. అయినప్పటికీ కూడా కన్న బిడ్డలను కూడా చూడకుండా వివాహేతర సంబంధం కోసం ఆయన ఆ పిల్లల్ని అన్ని మాటలు అన్నాడు అంటే నిజంగానే మనిషా, మృగమా? ఇంకొక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది, నిన్న ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది, గమనించారో లేదా? డిఎన్ఏ టెస్టులు అనే మాట ప్రస్తావనకు వచ్చింది. గతంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి చండాలంలో కూడా ఈ పదమే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ పదం రిపీట్ అయింది. అంటే సొసైటీకి ఈ వైసీపీ అనే పార్టీ ఈ ఇంటర్లింక్డ్ గా ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు, దీన్ని బజార్లు వేసుకుని చేస్తున్నటువంటి రచ్చల మూలంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? రేపు పొద్దున మళ్ళీ ఇంకొకరి నోటి నుంచి వస్తుంది డిఎన్ఏ. ఇది ఇంకా సర్వసాధారణంగా మానవ సమాజంలోకి, గ్రామ స్థాయిలో కూడా చొచ్చుకొని పోతే ప్రతి ఒక్కళ్ళు అనుమానం. అవును, ప్రతి తల్లి డిఎన్ఏ సర్టిఫికేట్, పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ తో పాటు డిఎన్ఏ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఎంతమంది తల్లులు తమ బిడ్డలు తమకే పుట్టారు, తమ భర్తకే పుట్టారని చెప్పేసి ఈ రకంగా సొసైటీలో ఎదురయ్యేటువంటి అవమానాలని, చిన్నపాటి మాటలకి ఎంతమంది ఈ డిఎన్ఏ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసి తమ యొక్క నిజాయితీని నిరూపించుకోగలరు? ఎవరో మీకు నాకు పడకపోతే నేను మిమ్మల్ని అనేస్తా ఈజీగా, నీకు నీ పిల్లలు నీకు మీ వారికి పుట్టలేదు, నువ్వు డిఎన్ఏ టెస్టులు చూపించుకో. ఇంక ఇట్లా ఈ సంస్కృతి సమాజంలోకి వెళ్ళిపోతా ఆటోమేటిక్ గా. ఫస్ట్ కేసు విజయసాయి రెడ్డి దగ్గర స్టార్ట్ అయితే, రెండో కేసు దువ్వాడ దగ్గర స్టార్ట్ అయింది, నెక్స్ట్ కేసు ఇంకెవరి దగ్గరికి వెళ్ళిద్దో తెలియదు. ఈ సమాజంలో ఇట్లాంటి భావజాలన్నీ వైసీపీ ఎందుకు నింపింది? అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి దువ్వాడతో మంచి పనులు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఆయన ఎలా అయితే వాళ్ళ చెల్లెల్ని, సోషల్ మీడియాని, ఆయన పార్టీ కార్యకర్తల్ని వాడుకొని ఇష్టారీతిగా లకారం బూతులు తిట్టించాడో, ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ తో కూడా వాళ్ళ కూతురుని తిట్టించింది జగన్మోహన్ రెడ్డి అన్న. మనం ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ దివ్యల మాధురి గారు ఇంకొక చట్టానికి ఒక సవాల్ విసిరారు నిన్న. నేను కలిసే ఉంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇప్పటి వరకు మాకు పెళ్లి అవ్వలేదు, దగ్గర నుంచి లీగల్ గా పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పేసి ఆవిడ చట్టాలకు ఒక సవాల్ విసిరింది. ఇక్కడ వివాహేతర సంబంధంలో కలిసి ఉంటూ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, ఆస్తి పంపకాలు చేయకుండా, ఆవిడకి ఇవ్వాల్సిన భరణం తాలూకు సెటిల్మెంట్లు అవ్వకుండానే మరొక మహిళ వచ్చి ఇక్కడ నేను కలిసి ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసిరింది అంటే చట్టాలు ఏం తీర్పు సమాజానికి ఇస్తున్నాయి, ఈవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇంకొక అంశం మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, నిన్న ఆవిడ ఒక యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత
అవతల వాళ్ళు సివియర్ గా ఇంజ్యూర్ అయ్యారు, ఈవిడకి మాత్రం చిన్నపాటి దెబ్బలు లేవు. బట్ ఆవిడకి అది అల్లిన కథనం ఏంటి అంటే, చనిపోవాలని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తూనే ఓవర్ స్పీడ్ తో నడుపుతూ ఎదురున్న కారును గుద్దాను అంది. చనిపోవాలి అనుకున్న ఆవిడ సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంది? ఎందుకంటే ఆవిడ కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. నా ఓకే. విజువల్స్ చూస్తే మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. నువ్వు చావాలి అనుకొని డ్రైవింగ్ చేసిన వ్యక్తివి, చావాలనుకుని ఎదురు కారును గుద్దాను అన్న వ్యక్తివి సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకున్నావు? చావాలి అనుకుంటే చాలా సులభతరమైన మార్గాలు ఉన్నాయి. ఒక కారు తీసుకొని నీట్ గా మేకప్ వేసుకొని నీట్ గా రెడీ అయ్యి అంత దూరం వెళ్ళి ఎదురుగ్గా ఉన్న వాళ్ళ జీవితాలని నాశనం చేసి పోయి వాళ్ళకు గుద్దాల్సిన అవసరం లే. ఏదైనా పురుగుల మందు తాగొచ్చు, ఇంకో హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి దూకొచ్చు. ఇట్లా చాలా మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక ఒక కారును గుద్ది ఇదొక వింత ఆత్మహత్య ప్లాన్ ఇది. అసలు ఆవిడ ఎంత తెలివైందో ఒకసారి ఆలోచించండి. అంత క్రైసిస్ లో, అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా జరిగిన ప్రమాదాన్ని, ఆవిడ చేసినటువంటి క్రైమ్ ని ఎంత ఈజీగా ఎస్కేప్ అయ్యి ఆమెకు అనుకూలంగా మార్చుకుందో చూడండి. ఇంత తెలివి కల్లా ఆవిడ ఆవిడ వల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడింది, రోడ్డును పడింది అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఆవిడ అసలు అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా అంత స్మార్ట్ గా ఆలోచించగలిగింది అంటే ఆవిడ ఎంత తెలివైందో చూడండి. అవును, అదే అర్థం కావట్లేదు నిజంగా. ఎంత ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, మేము రోడ్డు మీద పడ్డాం అంటే ఇప్పుడు ఒకవేళ అంటే అనకూడదు, యాక్సిడెంట్ అయ్యి ఆవిడకి జరగరాందే జరిగింది, ఆవిడేమీ చెప్పలేదు, ఇక లేదు అనుకుంటే అది యాక్సిడెంట్ అయి చనిపోయిందనే అనుకుంటారు. కానీ ఆమంతటికి ఆమె వెళ్ళి యాక్సిడెంట్ చేసి చనిపోయింది అనుకోరుగా. యాక్సిడెంట్ అయి చనిపోయిందని కూడా అనుకోరండి. వైసీపీ ఒకటి వచ్చింది మన రాష్ట్రంలో. ఏం క్రియేట్ చేసింది అంటే దివ్యల వాణిని టీడీపీయో, దివ్యల మాధురిని టీడీపీయో, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య చంపించింది, యాక్సిడెంట్ చేయించిన క్రియేట్ చేస్తుంది. దాని చుట్టూనే తిరుగుతుంది రాష్ట్రం అంతా కూడా. మళ్ళీ దీని వెనక అచ్చెన్నాయుడు గారి పేరు, టీడీపీ పేరు వస్తుందేమో. ఆవిడ బతికి బాగుండి ఆవిడ చేసినటువంటి క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ నేను ఆత్మహత్య ప్రయోగం చేశానని చెప్పేసి ఒక మాట అంటే వేసేసింది కాబట్టి దాని చుట్టూ తిరుగుతోంది. కానీ ఆవిడకి ఏమన్నా ప్రమాదం జరిగి ఆవిడ ఆన్సర్ చెప్పుకోలేని సిచ్యువేషన్ కనుక ఉండుంటే ఈ పాటికి దువ్వాడ వాణి గారి చుట్టూ, టీడీపీ పార్టీ చుట్టూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్, రాజకీయ వ్యవస్థలు మొత్తం కూడా తిరిగి ఉండేవి. మీరు నేను కూడా నిజమేనేమో నమ్మాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసే స్టేట్ లో. ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితం మాకు సంబంధం లేదు, మేము ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాం. వివాహేతర సంబంధాలని వాళ్ళ వ్యక్తిగతం. ఆయన ఏ కారణంతో ఆవిడతో రిలేటెడ్ అయ్యాడో, ఆవిడ ఏ కారణంతో ఆయనతో రిలేటెడ్ అయిందో మాకు అవసరం లేదు. వాళ్ళిద్దరు కలిసి బతుకుతున్నారు, వాళ్ళిద్దరు ఇష్టం, అది మేము మాట్లాడట్లేదు దాని గురించి, అసలు మాకు అవసరమే లేదు. మేము మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే సాటి మహిళగా దువ్వాడ వాణి గారి విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాము. ఆవిడకి ఎందుకు ఇప్పటి వరకు కూడా లీగల్ గా మీరు ఇవ్వాల్సినటువంటి అలవెన్సెస్ అనేవి ఇవ్వలేదు. రెండోది, ఆడపిల్లల భవిష్యత్తును ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక మాట మనం ప్రధానంగా గుర్తు చేసుకోవాలి. అదే ఆడపిల్లల పరిస్థితిలో మగపిల్లలు గనక ఉండి ఉంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి వారసత్వ సంపదగా వాళ్ళను కూడా ఇతనితోనే ఉంచుకొని ఉండేవాడు. అవసరమైతే దివ్యల మాధురి గారికి నచ్చజెప్పి నా పిల్లలు నాతోనే ఉంటారు, నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో అని చెప్పి ఉండేవాడు. ఆడపిల్లలు కాబట్టే లింగ వివక్షత చూపిస్తూ వాళ్ళను వదిలించుకోవడానికి బజారులోకి ఎక్కి బజారు మాటలు మాట్లాడి ఆ బిడ్డల జీవితాన్ని బజారులో పెట్టాడు దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక నీతి తక్కువ వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో మంచివాడంట, సౌమ్యుడంట, అతనితో మంచి పనులు జగన్మోహన్ రెడ్డి చేయిస్తానన్నాడు. ఇప్పుడు ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడా? నీ చెల్లెలను నువ్వు ఎలా బజార్లోకి లాక్కున్నావో, నీ కాపురాన్ని నువ్వు ఎలా బజార్లో పెట్టుకున్నావో ఇంతకు ముందు, ఇప్పుడు అలాగే నీ పార్టీలో నాయకులు. అసలు ఎలా అంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అనడానికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పర్సనల్గా మాట్లాడడానికో, ఇంకొకరు మీలాంటి వాళ్ళని కూడా పర్సనల్గా మాట్లాడడానికి, దాడి చేయడానికి సోషల్ మీడియా, వైసీపీ నాయకులు అధికారంలో ఉండి ఆ రోజు అదే చేశారు. ఈ రోజు కూడా ఇవే తంతులు తతంగాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజు వీళ్ళని దాడి చేశారు అంటే వాళ్ళు సిన్సియర్ అనుకుంటా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన అందులో దట్టు దువ్వాడ గారు ఏకపత్ని వ్రతం గురించి అది అదేదో చెప్పినట్టు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది. ఆ నోటితోటి, ఆ దరిద్రపు నోటితోటి ఎన్ని సూక్తులు మాట్లాడండి దౌర్భాగ్యుడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడండి నికృష్టుడు. అసలు ఎన్ని మాటలు అన్నాడండి. ఏ పాపను పోతాడు, ఆ పాపమే కొట్టింది అతనికి. ఎన్ని మాటలు అన్నాడండి, అవి బూతులు కాదు. అసలు రాజకీయాల్లో ఉన్నాను నేను, 10 మంది నన్ను గౌరవించి ఓటేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి తాగి ఇళ్లకాడ గొడవలైనప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లాగా ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాసు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా క్వశ్చన్ చేసి మరి మాట్లాడినటువంటి నీతి సూక్తులు వల్లించినటువంటి ప్రభుత్వుడు దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ ప్రజానికానికి ఏం చెప్తాడు? నీ దాకా వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అలా జరిగిందేమో,
అందుకే విడాకులు తీసుకున్నాడేమో, నా దాకా వచ్చే కానీ తెలియలేదు అని చెప్పేసి ఇవాళ సూక్తి ముక్తావళను వల్లిస్తున్నటువంటి ఈ సూక్తుడు గతంలో ఏ గడ్డి గరిసి అట్లాంటి మాటలు మాట్లాడాడు? అతనితో అలా మాట్లాడించింది ఎవరు? ఆయన అలా మాట్లాడినప్పటికే అతను దివ్యల మాధురి అనే మేడం తోటి రిలేషన్ లో ఉన్నాడు. ఆయనది అక్కడ పెట్టుకొని గురువింద సామెతగా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2 years అంటున్నారు కదా. 2 years నుంచి ఇది అంటే గనక అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఒక్క భార్య ఉండాలి ఒక మగవాడికి అని ఆయన చెప్పిన దాంట్లో దువ్వాడ గారు చెప్పిన దాంట్లో మరి ఇదే మనం ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలండి. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాలి. కారణం ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళ మధ్య పెద్ద అగాధం సృష్టించడానికి కారణం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి నిన్న ఆవిడ వినిపిస్తోందండి నా వాయిస్? వినిపిస్తుంది. అరుణ గారు, వాణి గారు అన్నారా? దువ్వాడ వాణి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఇష్యూ ఎలక్షన్ కు ముందే మేము పంచాయతీ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆస్తి మా వాటా మాకు రాపిస్తామని చెప్పేసి సర్దిపుచ్చారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను, బట్ ఇప్పటి వరకు అది చేయలేదని చెప్పేసి మాట్లాడారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. నా పరిస్థితి ఇట్లా అయిపోయి నేను చేసుకున్నాను రా బాబు, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీకు కూడా అట్లా సిచ్యువేషన్ ఎదురైతే మీరు కూడా చేసుకోండి, 3 కాకపోతే 30 చేసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడు ఆ మాటకి కౌంటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు అంటే, ఒక రాజకీయాల్లో ఉండి 3 కాకపోతే 30 పెళ్లిళ్ళు ఎలా చేసుకోమంటాడండి? ఏదో చీకట్లో కన్నుకొట్టినట్టుగా ఎక్కడన్నా చాటుగా చేసుకునే వాళ్ళు ఉంటారు, చాటుగా చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఏమన్నా రిలేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పబ్లిక్ గా పెళ్లి చేసుకోమంటాడా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు అందరికీ చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి మరి. అట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటలను ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఇలాగా పెళ్లి మాత్రమే చేసుకోలేదు, మిగతా మాట్లాడుతున్నారు. 3 ముళ్ళు 6 ఏదో టైటిల్స్ పెట్టారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, 3 పెళ్లిళ్ళు, 3 పెళ్లిళ్ళు 6 విడాకులు అంట. ఆయన అయితే ఏకంగా టైటిల్స్ కొత్త సినిమాలు ఏదో పెట్టే ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో ఢిల్లీలో, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ మామూలు కథా చిత్రాలు కాదండి. రైట్, ఒక్క నిమిషం. బాలకోటి గారు జాయిన్ అయ్యారు. అరుణ గారు, బాలకోటి గారు జాయిన్ అయ్యారు. బాలకోటి గారు నమస్తే మేడం. నమస్తే అండి, లేట్ గా జాయిన్ అయ్యారు. నిజంగా అంటే ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ఆ తీయాల్సిన లెక్కలు, ఆ డ్యామేజెస్, వాటిని సరిదిద్దుకోవడం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికలు, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా తెలియాలి. వాటితో పాటు గత ప్రభుత్వంలో జరిగిన ఈ లెక్కలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సరే, ఎవరు పర్సనల్ వాళ్ళది, ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది, అందులోకి చొచ్చుకుపోయి తొంగి చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ ఇది ఒక పొలిటికల్గా ఒక మంచి స్థానంలో ఉన్నవాళ్ళు ఇలా రోడ్డుకెక్కి రచ్చరచ్చ చేసుకొని ఒక ఆత్మహత్య క్రియేట్ అయ్యి ఇదంతా ఏంటండి అసలు? లక్ష్మి గారు నమస్కారం. మీతో పాటు డిబేట్లో పాల్గొన్న అరుణ గారు అందరికి కూడా జయభీములు, అరుణ గారికి కూడా జయభీములు. ఏముంది లక్ష్మి గారు, ఇందులో 4 గోడల మధ్య జరిగే కాపురాన్ని, సంసార జీవితాన్ని నడి బజారులో పెడితే ఇలాగనే ఉంటుంది. కాకపోతే మనం ఏమనుకున్నామంటే, గతంలో వైసీపీ పార్టీ అంటే ఏదో భూములు దోసుకుంటుంది, దౌర్జన్యాలు చేస్తుంది, లేదా మహిళల వ్యక్తిత్వ జీవనం మీద హననం చేస్తుంది అని అనుకున్నాం. కానీ వీళ్ళ వ్యక్తిగత జీవిత కథాకళి మామూలుగా లేదు, చిత్తడిగా ఉంది. దువ్వాడ వారి దువ్వెన సినిమా, అలాగే విజయసాయిరెడ్డి గారి DNA సినిమా, సంబరాల రాంబాబు గారి గంట సినిమా, అనంత శ్రీనివాస్ గారి అరగంట సినిమా, ఏకంగా MP మాధవ్ గారి నగ్న నృత్య కథాకళి. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? ఇలాంటి యొక్క అసభ్యకరమైన ప్రవర్తన, మహిళలను వేధించడం, ఈ విధమైన రచ్చ చేస్తున్న వాళ్ళ పార్టీ క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంటుంది కదా. సాధారణంగా ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా నిబద్ధతగా ఉండాలి. ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే తల దించుకోవాలి. మళ్ళీ ఎగబడిపోయి మీడియా మీదకి వచ్చి, ఇందాక రాయపాటి అరుణ గారు అన్నట్టుగా దువ్వాడ మాట్లాడిన దుర్మార్గమైన మాటలు నా చెవుల్లో రింగులు పోతా ఉంటుంది. మేము అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రకు వెళ్తుంటే ఈ దువ్వాడ శ్రీనివాసులు లాంటి వాళ్ళు రాజధాని మహిళలు అమరావతి నుంచి అరసవల్లి వెళ్ళేలోగా పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరికీ గర్భాలు వస్తాయని చెప్పేసి దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఆ రాజమండ్రి రామచంద్రపురంలో మేము ఒగచాం. ఇంత దుర్మార్గంగా అంటారా?
ఈ పాదయాత్రలో రైతు మహిళలు ఉన్నారు, ఆయన ఎస్సీలు ఉన్నారు, అసలు సవాళ్ళు బీసీలు ఉన్నారు. చేశారు, అరసవల్లిలోకి అడుగు పెట్టడం అసంభవం అని చెప్పేసి, టచ్ కూడా చేయనివ్వను, అడుగు పెట్టనివ్వను ఉత్తరాంధ్రలోకని ఆయన సవాల్ చేశారు దువ్వాడ గారు. అందుకని నేను ఈ అంశంలో ఆ మహిళల జోలికి పోను కానీ, ఆ మహిళలను కానీ, ఆ మహిళల జోలికి మాలాంటి వాళ్ళకి భావ్యం కాదు, పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే లక్ష్మి గారు, రాజకీయాల్లో కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అని అంటారు. వీళ్ళు నోరు జారారు, కాలు జారారు. ఇప్పుడు ఆ పార్టీకి ఇవన్నీ కూడా మీకు ఇంకో మాట కూడా చెప్తారు లక్ష్మి గారు, అసలు వైసీపీ పార్టీ కుదేలు అవ్వటానికి, ఇలా ఓటమి కారణం అవ్వటానికి కూడా ఈ పార్టీ ముఖాన మొహం కట్టుకోకుండా చేసిన ఈ శృంగార కార్యక్రమాలు కూడా ఒక భాగం. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే వీళ్ళు. ఆ వేణుమాధవ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపిస్తా, ఒక ఎంపీ అయ్యుండి ఆయన పక్కన మహిళా ఎంపీలు నిలబట్టడానికి కూడా భయపడ్డారు. పార్లమెంట్లో పరువు తీశాడు, ఆంధ్రప్రదేశ్ పరువు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మందలించలా. ఆ అనంతబాబు విషయం కూడానండి, నేనే చంపానని ఆయన విలేకరుల సమావేశం పెడితే ఆయన గజమాలతో సత్కారాలు చేసి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. మరి వీళ్ళు ఏం అక్కడ నేర్చుకుంటారు, ఎమ్మెల్యే ఏం నేర్చుకుంటారు? మళ్ళీ అదొక కథా చిత్రం, అందులో కూడా కుటుంబ కథా చిత్రం అక్కడ కూడా మిళితమై ఉంది. ఇలా అనేక అంశాలు బయటికి రావడం. కాకపోతే ఒకటండి, సరే అంటే దీన్ని చూస్తుంటే అర్థం కాని పరిస్థితి, దువ్వాడ గారు లేదంటే మాధురి గారి మధ్య ఒక బాండింగ్ అయితే కనబడుతుంది. వయసు కూడా అడ్డు లేకుండా ఉన్న ఒక బాండింగ్. దానికి ఏ రిలేషన్ మాట్లాడుకుంటారో ఆ రిలేషన్ మాట్లాడకుండాని ఆవిడ దాన్ని ప్రజల మీదకే వదిలేశారు. సరే, అది ఆవిడకి సంబంధించింది, ఆవిడ ఒక మహిళ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. కానీ ఆవిడ ధైర్యంగా ఆ రిలేషన్ కూడా ఆవిడ చెప్పగలిగేలాగా ఒక ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. కానీ నిన్న యాక్సిడెంట్ జరిగిన ఇది చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి? నిన్నటి దాకా ధైర్యంగా మాట్లాడిన ఆవిడ ఒక్కసారిగా కారులో వెళ్ళి లారీకి గుద్దాలనుకుని ఇంకో కారు గుద్ద యాక్సిడెంట్ చేసుకోవాలి అనుకోవడం. లక్ష్మి గారు, మీరు అన్నిదా భావించకపోతే ఒక మాట చెప్తాను. ఏ మహిళకైనా వ్యక్తిగత జీవితం నడిపదాల్లో నిలబడ్డప్పుడు ఇక చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం, భర్త నుంచి కానీ పిల్లల నుంచి కానీ. ఎందుకంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఫెవికాల్లాగా పనివేసుకుందో మనకు తెలియదు. కొన్ని సంఘటనలు వ్యక్తిగత జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఓ వాణి గారికి మాధురి తెలుసు, మాధురి గారికి వాణి గారు తెలుసు. ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఇంటింటి రామాయణం, ఇంపైన ప్రేమాయణం, కలిసి ఉంటే కల్లాపము, విడిపోతే కల్లోలం. ఈ అంశం అన్ని జీవితాలకు వర్తిస్తుంది. ఆమెకి ఆల్టర్నేటివ్ లేదు. ఆ విధంగా మరి మన మొదలుగా ఏదైనా చెందిందో ఏమో ఆమె చెప్తుంది. నా కారుని డైరెక్ట్గా లారీకి గుద్దుపోయి వేరే కారు గుద్దాను, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని. ఇక ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటి మేడం అంటే, మీలాంటి వాళ్ళు మాట్లాడరు కానీ ఇక కొంతమంది దాదాపుగా 4 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు తెలంగాణ పైన కూడా ఎవరు పట్టించుకోవాలా. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టినా ఎవరి చోట్ల ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ జరుగుతుంది. అసలు దాని గురించి చర్చలు లేవు. ఎవరికి నామినేటెడ్ ఇస్తున్నారు, కష్టపడ్డ వాళ్ళకి ఏమైనా దక్కుతుందా, రాజధాని ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి ఏమైనా దక్కుతుందా, ఒళ్ళు చించుకొని నోరు చించుకొని ప్రభుత్వ దాష్టికాలు గురైన వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఇదేమీ లేదు. అందరు కూడా చలో దువ్వాడ, దువ్వటమే దువ్వటం. అందరూ దువ్వాడలో పట్టుకున్నారు. ఆయన అయితే పని కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆయన పని కట్టుకొని అందరూ దువ్వుతూనే ఉన్నాడు. ఇంకా అసలు దువ్వాడకి సిగ్గన్నా ఉండాలి సార్. ఇంకేంటి మేడం, ఆయన సినిమా కూడా తీశారు ఏకంగా ఎన్నికల ముందు. మనతో పాటు డిబేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సినిమా పేరు కూడా దువ్వేనా? కాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఒక్కొక్కరిని వేసేస్తా అని ఏదో ఈ సందర్భంగా మాట చెప్తాను. నిన్న ఆయన భార్య పిల్లల మీద భర్తీ తీసుకొని మీదకి వస్తే పోలీసులు ఏంటి మేడం పంచాయతీ చేస్తున్నారు, అరెస్ట్ చేయరా? నిజంగా అది మాత్రం చాలా హేయమైన చర్య. ఏంటి మేడం, ఈ కూటమి ప్రభుత్వం కానీ హోంమంత్రిత్వ శాఖ కానీ డీజీపీ గారు కానీ చర్యలు అయ్యి మేడం అరెస్ట్ చేయరేంటి? భార్య కంప్లైంట్ పెట్టింది, ఒక అరెస్ట్ చేయటం లేదు మేడం. చదువుతున్నారేంటి మేడం భర్తీ తీసుకొని మీదకి వచ్చినా కూడా? అందుకని
చాలా 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 ఇబ్బందికరమైన వాతావరణం. రైట్. మరి ఎప్పటికైనా సరే ఆయన మారతాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ వివాదమైన అంశాలు కూడా పోలీసులే గట్టిగా ఏదైనా చర్యలు తీసుకుంటే కానీ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది లక్ష్మి రైట్. గారు. అరుణ గారు మీరేమంటారు దీంట్లో? అంటే ముమ్మాటికి అండి పోలీసులు చర్యలు ఇట్లాంటివి తీసుకుంటే వాళ్ళు సరిపోతుందా? 100% వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం మధ్యలోకి వ్యవస్థలు వెళ్ళడం తప్పు కానివ్వండి. కానీ ఆయన ప్రవర్తించిన తీరు, ఆ పిల్లల మీదకి ఆ పదునైన ఆయుధం తీసుకుని వెళ్ళిన తీరు ఒకటి. రెండోది, ఈవిడ నేను చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి వేరే కారుని గుద్దేసింది. వాళ్ళు సీరియస్ ఇంజ్యూర్డ్ అంట అవతలి వాళ్ళు. ఉమ్, ఈవిడ ఆత్మహత్య ప్రయత్నము అలాగే అవతల వాళ్ళని చంపే ప్రయత్నం రెండూ చేసింది. కాబట్టి వీటి మీద లీగల్ గా కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితేనే రానున్న రోజుల్లో ఇట్లాంటి విషయాలు పునరావృతం అవ్వకుండా ఉంటాయి. ఇట్లా మరీ వ్యక్తిగత సంబంధాలను తీసుకొచ్చి వ్యవస్థకు రుద్దేసి బజార్లో పెట్టేసి ఈ చర్చలు జరిగే స్థాయి అనేది ఇక మీద రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉమ్, వివాహేతర సంబంధాలు అనేవి వారి వారి కుటుంబాల్లో సర్దిపుచ్చుకొని లీగల్ కానివ్వండి, లేదంటే పెద్ద మనిషి తరహాలో కానివ్వండి సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా వివాదాలు తలెత్తితే అవును. అట్లాంటి వాటిని తీసుకొచ్చి మీడియా ముందు అంత నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి తప్పనిసరిగా. వాళ్ళు చేసిన చర్యల మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ రిలేషన్ మీద కాదు. వాళ్ళ రిలేషన్ మనకు సంబంధం లేదు అసలు, అవును. వాళ్ళ వ్యక్తిగత జీవితం అది. కానీ వాళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆ పిల్లల్ని మాట్లాడిన విధానం, ఆ భార్యని ఆ బిడ్డల్ని ఇన్ని రోజులు మానసికంగా క్షోభ పెడుతున్నటువంటి విధానము, ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ అందకుండా చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్న విధానము, నిన్న ఈవిడ పెడుతున్నటువంటి ఈవిడ ప్రవర్తించినటువంటి తీరు, వీటన్నింటి మీద చట్టం ఖచ్చితంగా తమ చర్యలను తమ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే భార్య ఏమో రోడ్డు మీదకి వచ్చింది, ఆవిడ ఇంటి ముందు పడిగాపులు పడుతుంది కూతురుతో పాటు. అటు ఆ అమ్మాయి అంటే అటు మరి మాధురి కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంటుంది, వాణి కూడా ఆయనే కావాలంటుంది. మళ్ళీ ఇదొక సినిమా. సో మొత్తంగా దువ్వాడ గారికి ఈ దువ్వాడ గారు ఎటువైపు ఉంటారు? ఫ్రెండ్షిప్ వైపు ఉంటారా లేదంటే తాళి వైపు ఉంటారా ఏంటో తెలియాలి. సో దీన్ని మళ్ళీ ఆత్మహత్యగా చిత్రీకరించారా? ఆత్మహత్య మరి దీని మీద ఖచ్చితంగా మీరు బాల్కోటి గారు అన్నట్టుగా చెప్పండి. బాల్కోటి గారు మీరు ఒక మాట, ఇద్దరిని పెట్టి. సమాజంలో ఏ సంఘటన జరిగినా అది సభ్యతతో జరిగినా అసభ్యంగా జరిగినా ప్రభుత్వమే బాధ్యత పడాలని, ఉమ్, వాటి మీద పోలీసు చర్యలు తీసుకోవాలి. చట్టానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఒక ఫిర్యాదు తీసుకొని వెంటనే వాళ్ళని లోపలేస్తే ఇంత రభస జరగదండి. ఏంటో పోలీసులే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టున్నారు, విలేకరులు పిలిచి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు. అంత అవసరం ఏముందండి ప్రభుత్వానికి? ఉమ్, ఉమ్, ఈ రభస ఏందంటే, ఈ రచ్చ ఏందంటే? ఉమ్, దానికి ఏమన్నా ఫిర్యాదులు తీసుకొని ఆ దువ్వాడిని మూసేస్తే పోలా లోపల? ఉమ్. మూసేయటానికి భయం దువ్వాడ ఏముంది? గారి ఆయన దువ్వాడ చాలా- గారి తల్లి కూడా భగవద్గీత తీసుకొని వచ్చి ప్రమాణం చేస్తూ చెప్తున్నారు కోడల గురించి. మళ్ళీ అదొకటి. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కదా లక్ష్మి గారు. ఉమ్, ఆయనే చెప్తాను, ఆయన గ్రానైడ్ వ్యాపారం ఉంది, రంగురాల వ్యాపారం ఉంది, మమ్మల్ని తిట్టిన ఎన్ని కేసులు లేవు. ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు అవకాశం దొరికింది కదా, ఈ అవకాశాన్ని పురస్కరించుకొని కూడా లోపలేకపోయి ఇల్లు సినిమా చూసేటండి చేతులు కట్టుకొని. ఉమ్, అంత సినిమాలే చూస్తారా ఏంటి? అందుకని ప్రభుత్వం స్పందించాలండి. లేకపోతే ఇదంతా కూడా ఏంటంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇలాంటి ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నిజమే. జరుగుతూనే దాంతో పాటు ప్రభుత్వం అరుణ గారు ఇంత ముందు అన్నట్టు రాష్ట్రంలో డిఎన్ఏ అన్న పదం చాలా ఈజీగా తిరుగుతుంది. రేపు ప్రతి ఒక్కళ్ళు బర్త్ సర్టిఫికేట్తో పాటు డిఎన్ఏ సర్టిఫికేట్ కూడా తల్లి క్యారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఇక అక్కడ దాకా వెళ్ళిపోయాము అంటే నిజంగానే ప్రతి పుట్టుక కూడా ప్రశ్నార్థకంగా, ప్రతి పుట్టుకని కూడా రేపు ప్రశ్నించేలాగా మాట్లాడకూడని సమాజంలో మాట్లాడుతూ, వినకూడని వింటూ జరుగుతోంది. ఈ 5 ఏళ్ల పాటు అలాంటివే చూసాం. మళ్ళీ దాని తాలూకు ఫలితాలో మళ్ళీ అవి ఇంకా వస్తున్నాయి. కనీసం ఇప్పటికన్నా మీరు అన్నట్టుగా ఇలాంటి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, ఇలాంటి వ్యవహారాల విషయం గురించి బహిరంగంగా మాట్లాడుతున్న విషయంలో ఏమైనా చర్యలు జరిగినప్పుడు కాస్త బాగుంటుందేమో చూద్దామండి. థ్యాంక్ యూ అండి అరుణ గారు, బాల్కోటి గారు, ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇలాంటి మరో రభస, అటు రాజకీయాలని, ఇటు పర్సనల్ జీవితాలని, మరొక వైపు సినిమా జీవితాలని అందరినీ ముడిపెడుతూ మొత్తం తాను ఒక 2 తెలుగు రాష్ట్రాలలో ఆవిర్భవించిన ఒక దైవాంశ సంభూతుడిగా వేణుస్వామి గారు తనని తను ప్రమోట్ చేసుకుంటూ, తను కొన్ని ఛానల్స్కి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ, వారితో మొత్తం ప్రైవేట్ జీవితంలో అంటే గుమ్మనంగా ఉండాల్సిన కొంతమంది రాజకీయ నాయకుల జీవితాలతో ఆయన చెలగాటమాడుతూ మాట్లాడుతున్న తీరు, మరి ఆయన గతంలో చేసిన కొన్ని అంశాలు, మళ్ళీ నాగార్జున గారి కుటుంబం మీద ఏదో పగబట్టినట్టుగా ఆయన ఆయన కుమారుడు నాగ చైతన్య పెళ్లి గురించి మాట్లాడుతున్న తీరు, వీటన్నింటి మీద సమాజం మొత్తం మళ్ళీ షాక్ అవుతుంది. ఇష్టం వచ్చినట్లుగా వాక్ స్వాతంత్ర హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ పక్క వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న ఈ తీరు, ఈ వ్యవహారాల పట్ల
నిజంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో డిఎన్ఏ అనేది ఊతపదం అయితే, ఈరోజు తెలంగాణలో ఉన్న వేణుస్వామి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం పేరుతో ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడుతున్నారు.